సో నిర్గమాకాండమును మనం అధ్యయనం చేస్తున్నాం. నిర్గమాకాండము అనగా నిష్క్రమణ. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలు ప్రజలు నిష్క్రమించి అరణ్యయాత్రను చేయడం గురించి మనం నేర్చుకుంటున్నాం. సో నిర్గమాకాండాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. మొట్టమొదటిది బాండేజ్ అనగా బానిసత్వము, దాసత్వము. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ యొక్క దాసత్వం గురించినటువంటి విషయాలు మనం చూసుకుంటాం. అందులో 3 ఉన్నాయి. ఒకటి దాసత్వము మరియు అణిచివేత. ఇజ్రాయేల్ ప్రజల యొక్క దాసత్వం గురించి, వారి యొక్క అణిచివేతను గురించి మనం చూసుకున్నాం. రెండవది మోషే యొక్క పిలుపు. మోషేను ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకొని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికై దేవుడు మరి ఎన్నుకున్న సాధనము. మూడవది దేవాతి దేవుడు ఐగుప్తు దేవతలకు తెచ్చినటువంటి తీర్పు. 10 తీర్పులను దేవుడు తీసుకొచ్చాడు. 10 తెగుళ్లను మనము చూసాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క 10 తెగుళ్ళను గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనము రెడెంప్షన్ గురించి మనం చూస్తున్నాం. రెడెంప్షన్ అనగా విమోచన. సో 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఈ యొక్క రెడెంప్షన్ గురించిన విషయాలు మనం చూసుకుంటాం. మూడవది ప్రత్యక్షత. 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు ప్రత్యక్షతను గురించిన అనేక విషయాలు మనం చూసుకుంటాం. అయితే మనము ఈ యొక్క రెడెంప్షన్ గురించి మనం చూసుకుంటా ఉన్నాం. రెడెంప్షన్ లో మనము పస్కా పండుగను గురించి మనం నేర్చుకున్నాం. మరి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి విడుదల పొందుకుంటాన్ని మనం చూసాం. తర్వాత ఎర్ర సముద్రము అద్భుత రీతిగా దాటిన విధానాన్ని మనం చూసాం. మరి మారా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత చేదైనటువంటి నీరును దేవుడు మధురమైన జలముగా మార్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారికి మధురమైన జలాన్ని ఇచ్చినట్లుగా మనం నేర్చుకున్నాం. తర్వాత మన్నాను దేవుడు, పరలోకపు మన్నాను దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. దాని గురించి మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత వారు మాకు మాంసాహారం లేదు, ఐగుప్తులో మేము ఎంతో మంచి రుచికరమైనటువంటి భోజనము మేము తింటూ ఉన్నాం, మాంసాహారాన్ని తింటూ ఉన్నాం, మాకు ఇక్కడ మాంసాహారం లేదు అని అన్నప్పుడు దేవుడు వారికి పూరిళ్ళు పక్షులను అనుగ్రహించి మరి సాయంత్రమున పూరిళ్ళు పక్షులను వారికి అనుగ్రహించాడు. ఉదయకాలమున మన్నాను వారికి అనుగ్రహించాడు. సో ఈ యొక్క 4 విషయాలను మనం చూసుకున్నాం. మరి ఈరోజు మనము మరి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు అద్భుత రీతిగా ఒక బండ నుండి మరి నీళ్లను అనుగ్రహిస్తాడు. దాని గురించి మనం చూసుకున్నాం. తర్వాత అమాలేకీయుల మీద దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అమాలేకీయులు యుద్ధం చేయడానికి ఇజ్రాయేల్ మీదకి వస్తారు. వారి మీద దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మోషే మామ అయినటువంటి ఇత్రో అనేటువంటి ఆయన మోషేను అరణ్యంలో కలుస్తాడు. హోరేబు పర్వతం, సీనాయి పర్వతం దగ్గర కలుస్తాడు. కలిసి ఆయన మోషేకు కొన్ని సూచనలు చేస్తారు, సలహాలు చేస్తారు. ఆ విషయాన్ని గురించి మనం చూసుకుంటాం. సో దీని ద్వారా మనము విమోచన, రెడెంప్షన్ అనే అంశాన్ని. సో మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు గోషేను అనేటువంటి ఐగుప్తులో ఉన్నది, అక్కడ నివాసం చేశారు. ఆదికాండంలో మనం చూసుకున్నాం. యోసేపు ఇజ్రాయేల్ ప్రజలకు గోషేను అనే ప్రాంతాన్ని ఇస్తాడు. ఇది దిగువ ఐగుప్తు, లోయర్ ఈజిప్ట్. ఇక్కడ వారికి పచ్చిక బయళ్ళు బాగా ఉంటాయి. వారు గొర్రెలు మేపేటువంటి వారు, పశువులను కాసేటువంటి వారు కనుక, మరి పశువుల కాపరులు, గొర్రెల కాపరులు కనుక ఆ ప్రాంతం అంతా కూడా వారికి సమృద్ధి అయినటువంటి పశుగ్రాసులు కనుక అక్కడ ఉన్నారు. సో గోషేను నుంచి మరి ఆ యొక్క 10వ తెగులు అయిపోయిన తర్వాత, పస్కా పండుగ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి నిష్క్రమించి మొట్టమొదటిగా వారు రామాసేస్ అనే ప్రాంతానికి వస్తారు. నంబర్ 1 మనం దీన్ని చూసుకున్నాం. రామాసేస్ నుంచి సుక్కోతుకు వారు వచ్చినట్లుగా మనం చూసుకున్నాం. సుక్కోతు నుంచి ఏతాంకి వచ్చారు.
యోతాం నుంచి వారు ఎర్ర సముద్రమును ఇక్కడ దాటారు. ఎర్ర సముద్రమును దాటి అక్కడి నుంచి మారా అనే ప్రాంతానికి వచ్చారు. మారా ప్రాంతానికి వచ్చినప్పుడు మరి వారికి అక్కడ ఒక చేదైనటువంటి నీళ్లు కలిగిన ఒక కొలను, ఒక పాండ్ అనేటువంటిది వారికి కనబడింది. మరి ఆ యొక్క కొలనులో వారు ఆ నీళ్లు త్రాగలేకపోయినప్పుడు సనుక్కున్నప్పుడు దేవుడు మోషేకి చెప్తాడు, మోషే అక్కడ ఒక చెట్టు తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేయి, అవి మధురమైన జలంగా మారుతాయని చెప్పాడు. అలాగున ఆ చెట్టుని తీసుకొచ్చేసినప్పుడు ఆ చెట్టు ఒక మెడిసిన్ లాగా పనిచేసి మధురమైనటువంటి జలంగా మారిపోయినప్పుడు వారు దాన్ని త్రాగారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఎలీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారికి నీటి బావులు మరియు అక్కడ ఈత చెట్లు కలిగినటువంటి ప్రాంతం. అక్కడ వారు కొంచెం సమయం టెంపరరీగా వారు అక్కడ నివసిస్తారు. అక్కడి నుంచి సీను అరణ్యము ద్వారా డిజర్ట్ ఆఫ్ సీన్ అరణ్యము ద్వారా రెఫీదీం అనే ప్రాంతానికి వస్తారు. దయచేసి గమనించండి. మనము ఇక్కడ వరకు మనం చూసుకున్నాం. ఎలీం నుంచి రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చే వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం రెఫీదీం దగ్గర జరిగినటువంటి కార్యాలను, ఆ తర్వాత అక్కడి నుంచి వారు హోరేబు పర్వతం యొద్దకు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ప్రతి చోట కూడా దేవునికి తిరుగుబాటు చేస్తానని ఉన్నారు. రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వారికి నీళ్లు లేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఒక కుటుంబముగా 5 నలుగురుము, ఒక 6 మనం ఉన్నప్పుడు, మరి ఒక సొసైటీలో లేకుంటే ఒక పట్టణంలో, ఒక గ్రామంలో మనం ఉన్నప్పుడు 5-6 మందికి నీళ్లు లేకపోతే మరి మనం నెమ్మదిగా ఉండగలమా? మనము రెస్ట్లెస్ అయిపోతాం. మంచినీళ్ళు లేకపోయినా, డొమెస్టిక్ వాటర్ వాడుకునేటువంటి నీళ్ళు లేకపోయినా నథింగ్ వీ కెన్ డూ. మనం భోజనం చేసుకోలేం, స్నానం చేయలేం, రెడీ అవ్వలేం, ఆఫీసులకు వెళ్ళలేం. వెంటనే మనం ట్యాంకర్స్ తెప్పించుకోవడము, లేకుంటే ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడికి వెళ్ళి నీళ్ళు తెప్పించుకుంటాం. సో దాదాపుగా అరణ్యంలో 24 లక్షల మందికి పైగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కెన్ యూ ఇమాజిన్? They have come to a place called Rephidim. There was no water for the 24 lakhs of people. Can they be peaceful? వాళ్ళు సమాధానం ఉండగలరా? అబ్సల్యూట్లీ నాట్. సో చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, దాహం వేస్తూ ఉన్నది. అక్కడ వారు మరి ఒక గొప్ప దాహం వారికి వేస్తూ ఉన్నది. ఒక్కసారిగా మోషే మీద వారు తిరగబడ్డారు. మోషే, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? మరి మాకు నీళ్ళు ఇవ్వవా? ఐగుప్తులు అని ఉన్నప్పుడు మేము బానిసలంగా ఉన్నా పర్వాలేదు, మాకు మంచి నీళ్లు దొరికినాయి, మాంసాహారం దొరికింది, సమస్తము దొరికినాయి. బట్ వై డిడ్ యూ బ్రింగ్ us to this wilderness and we do not have water, we are thirsty? మాకు మంచి నీళ్లు లేవు అని మోషే మీద వారు మరి సనుగుతూ ఉన్నారు, తిరగబడుతూ ఉన్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 17 verse 1-3. అందరూ మీ యొక్క బైబిల్ తెరచి ఈ యొక్క వాక్య భాగమును చదవాల్సిందిగా కోరుచున్నాను. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీమ అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్ళ లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్లు ఇమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితిరి అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టు. ఇక్కడ మనం గమనించినట్లయితే రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు బాగా అలసిపోయి ఉన్నారు. సీను అరణ్యము ద్వారా వారు ఆ ప్రాంతానికి చేరారు. త్రాగడానికి నీళ్లు లేనందున they did not have water to drink. సో నీళ్లు లేనందున వాళ్ళు ఏం చేశారు? మోషేతోటి వాదించారు.
తాగటానికి మాకు నీళ్ళు ఇవ్వండి. మోషే, నువ్వే కదా మాకు నాయకుడు అయి, నీ మాట చొప్పునే కదా మేము వచ్చాము. నువ్వు దేవునితో ఏం మాట్లాడావో, దేవుడు మీకేం మాట్లాడారో మాకు సంబంధం లేదు. నీవు మమ్మలను నడిపించావు, మాకు నీళ్ళు ఇవ్వు, మేము చనిపోతున్నాం, మాకు దాహం వేస్తుంది, మేము బ్రతకలేం, మాకు మాకు నీళ్ళు అని ఆయన నిలదీశారు. నిలదీసినప్పుడు మోషే అంటున్నాడు మీరు నాతో వాదింపనేలా, యెహోవాను నేను శోధింపనేలా అని వారితో చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోసెస్ కాన్సెప్ట్ వాస్ క్లియర్. మోసెస్ ఫెయిత్ వాస్ వెరీ స్టేబుల్ అండ్ కాన్స్టెంట్. సో వాట్ హి వాస్ టెల్లింగ్, మీరు నన్ను శోధిస్తూ ఉన్నారు. ఐ కెనాట్ టెస్ట్ గాడ్, ఐ కెనాట్ టెంప్ట్ గాడ్. గాడ్ ఈస్ ద ప్రొవైడర్. ఇప్పటి వరకు దేవుడు నడిపించాడు. మనం శోధిస్తేనే దేవుడు మనల్ని నడిపించలేదు. ఆయన బాహుబలం చేత నడిపించాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, కరుణామయుడు. కనుక మరి ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. బట్ ఐ కెనాట్ టెస్ట్ గాడ్, ఐ కెనాట్ టెంప్ట్ గాడ్ అని క్లియర్గా చెప్పేశాడు. మీరు నన్ను ఎంత శోధించినా నేను దేవునికి మొరపెడతాను, కానీ దేవుని నేను శోధించను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, what a wonderful testimony we hear from Moses. 24 lakhs people rebelled and they were testing Moses. They were tempting Moses. They were murmuring against Moses. But one man who loved God, who followed God, who obeyed God, who submitted God, saying, I cannot test God. I cannot murmur against God, because my God is the God of mercy and grace. My God never makes mistake. My God never ever forget us. So I will not tempt him. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మీ పితరులైనటువంటి ఇజ్రాయేలీలు మరి దేవుని శోధించినట్లు మీరు శోధింపకూడదని ఉంటుంది అక్కడ. వారు మోషే బాప్తిజం పొందుకున్నారు, పరలోకపు భోజనమైనటువంటి మన్నాను భుజించారు. అన్నీ చూసినా కూడా వారు తిరగబడి విగ్రహారాధన చేశారు. వారు తిరగబడి మరి దేవుణ్ణి శోధించారు. కనుక మీరు అట్లాగా ఉండకూడదు అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట మనం చదువుకుంటాం. మాథ్యూ చాప్టర్ 4:6. అద్భుతమైనటువంటి మాట. యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును శోధిస్తుంది. 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుని కుమారునివైతే, అయ్యా 4వ అధ్యాయం 6వ వచనమేగా? 6-7 వచనాలు. 6-7. అదే, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ప్రభు అయినటువంటి నీ దేవుడైన యెహోవాని శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నది. సో వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, షుడ్ నాట్ టెంప్ట్ గాడ్, షుడ్ నాట్ టెస్ట్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే దేవుని శోధించట్లేదు. నేను శోధించను, మీరు నన్ను శోధించను, నేను శోధించను, వాక్యాన్ని ఫాలో అవుతా ఉన్నాను. అంటే ఉన్నప్పటికీ కూడా ఆ దినమునే మోషేకు ఆ అండర్స్టాండింగ్ ఉంది. మోసెస్ వాస్ ఫెయిత్ఫుల్ టు గాడ్. సో మనకు అక్కర ఉంటే ప్రార్థన చేయాలి, కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి, మనల్ని ప్రేమించినటువంటి దేవుణ్ణి, మనకు జీవాయువునిచ్చిన దేవుణ్ణి, మన కొరకే కలువరిశిలలో ప్రాణమును బలిగా అర్పించి ఆయన నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించినటువంటి దేవాది దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము శోధించకూడదు. ఆయనకు వ్యతిరేకంగా మనం సనుగు కొనకూడదు, గొనుగు కొనకూడదు. బికాస్ హీ నెవర్ మేక్స్ మిస్టేక్. ఆయన ఎప్పుడు పొరపాటు చేసే దేవుడు కాదు. ఈస్ ద గాడ్ ఆఫ్ రైచియస్నెస్, ఈస్ ద గాడ్ ఆఫ్ ట్రూత్. ఆయన నీతిమంతుడు, ఆయన సత్యమంతుడు. మన మేలు కొరకే ఆయన మరి ఎప్పుడు ఆలోచిస్తాడు, కానీ మన కొరకు మనకు క్షేమకరమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉంటాడు, కానీ హానికరమైన భావం
ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఉండండి ఒక్క నిమిషం. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వండి. మీ యొక్క బైబిల్ తెరచి వాటిని చదవండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనవే ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. సో గాడ్ నో what is our future, what will be our future, what we are. సో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం అయినటువంటి దేవునికి మన అక్కర్లు తెలుసు కనుక he keep on adding whatever we need right in time. So we should ask God, Lord teach me, Lord show me, Lord help me, I need this one, I need that one, I am in need of this. సో మనం ప్రార్థించినప్పుడు దేవుడు సమయానుకూలంగా మనకి ఏది అవసరం అది అనుగ్రహిస్తాడు కనుక మనము దేవుని శోధింపకూడదు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇక్కడ ఇశ్రాయేలీయులు మరి బబులోను దేశంలో వారు దాసత్వంలో ఉన్నప్పుడు వారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీ ఎడల నేను సమాధానకరమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాను. రిమెంబర్ ఆల్వేస్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ ద థంబ్ రూల్, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. షుడ్ ఆల్వేస్ బిలీవ్ దట్ అవర్ గాడ్ హ్యాస్ గాట్ ది గుడ్ థాట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. దేవుడు మనందరి ఎడల సమాధానకరమైన ఉద్దేశంలో కలిగి ఉంటాడు కానీ హానికరమైనవి కావు. సో మోసెస్ బిలీవ్డ్ ఇట్, బట్ ఇజ్రాయెల్ డిడ్ నాట్ బిలీవ్. దే మర్మర్డ్, దే రెబెల్డ్, and they started speaking against God. They started tempting God and testing God. So this should not be the case in our life. We should be like Moses, not like the Israelites. So ఇక్కడ లోకం అనే అరణ్యములో వారు ప్రయాణించారు, అలసిపోతూ ఉన్నారు, అలసిపోయారు, దాహం వేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మోషే ద్వారా దేవుడు క్రీస్తు అనే బండ నుండి వారికి మధురమైన జలాన్ని అనుగ్రహించి వారు దాహాన్ని తీరుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తాం. చాలాసార్లు మన జీవితంలో కూడా మరి డ్రైనెస్, మన జీవితంలో కూడా మరి అలసిపోతాం. ఈ లోకంలో పరిగెట్టి మనం అలసిపోతాం. అయితే మనం క్రీస్తు అనే బండ యొద్దకు వచ్చినప్పుడు ఆయన యొక్క మధురమైనటువంటి జలము ద్వారా, జీవవాక్యం ద్వారా ఆయన మనలను తృప్తిపరుస్తాడు. జీవజలమును నేనే. సమరయ స్త్రీ కూడా ఆ యొక్క పాపమనే అరణ్య యాత్రలో ఆవిడ పరిగెడుతూ ఉన్నది. ఆవిడ మరి యొక్క లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ కొరకు ఆవిడ పరిగెడుతూ ఉన్నది. సో అలసిపోయింది, దాహం వేసింది, నీళ్లు చేదుకుంటాని బావి దగ్గరికి వెళ్ళింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తున్నాడు, అమ్మా ఈ నీళ్లు నువ్వు తాగినట్లా మరలా దప్పికొంటావు, అయితే నేనిచ్చు నీళ్లు త్రాగినట్లా నువ్వెన్నడినీ దప్పికొనమనంటాడు. నేనిచ్చు నీళ్లు నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో అవి జీవ జలంలో నీటి బుగ్గలై పారును అని అన్నాడు. నువ్వు మరలా ఇక్కడికి వచ్చి నీళ్లు చేదుకొను అని అంటాడు. అప్పుడు ఆవిడ అంటుంది, బోధకుడా, నేను మరలా ఇక్కడికి రాకున్నట్లు, నీళ్లు చేదుకొనుకున్నట్లు ఆ దాహంను నాకు ఇవ్వము అని అంటుంది, ఆ నీటిని నాకు ఇవ్వము అని అంటుంది. ప్రభు అంటున్నాడు, జీవ జలములు నీళ్ళు బొగ్గలై పారును అని అంటున్నాడు. దట్స్ వాట్ హ్యాపెన్. సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్. When the eyes of understanding of Samaritan woman was opened, then she realized that Jesus is the true God. ఆయనే జీవాహారం ఇచ్చేవాడు, ఆయనే జీవ జలం ఇచ్చేటువంటి వాడు. ఆవిడ యొక్క దప్పికంతా పోయింది, ఆవిడ అలసటంతా పోయింది. షీ బికేమ్ ఎ న్యూ క్రియేషన్, ఒక క్రొత్త సృష్టి, నూతన సృష్టి అయిపోయినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన ఎడల ఎప్పుడు కూడా క్షేమకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి ఉద్దేశంలో కలిగి ఉన్నాడు కానీ హానికరమైనటువంటి కావు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ లోకంలో
మనల్ని తృప్తిపరిచేటువంటి వాడు దేవుడే. అది శరీర ఆకలి అవ్వచ్చు, లోకానుసారమైన దప్పిక అవ్వచ్చు, మరి స్పిరిచువల్ థర్స్టినెస్ అవ్వచ్చు, స్పిరిచువల్ ఆకలి అవ్వచ్చు, ఏదైనా కూడా మనల్ని తృప్తిపరిచేవాడు దేవుడే. సో ఈ రెండు విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకున్నాలి. అప్పుడు ఆ తర్వాత మనం గమనించినట్లయితే మోషే దేవునికి మొరపెట్టాడు. సో దిస్ ఇస్ వాట్ వీ షుడ్ రిమెంబర్. వీ షుడ్ నాట్ టెస్ట్ గాడ్, వీ షుడ్ నాట్ మర్మర్ అగెన్స్ట్ గాడ్, వీ షుడ్ నాట్ రెబెల్ అగెన్స్ట్ గాడ్, బట్ వీ షుడ్ ప్రే టు గాడ్ ఫర్ అవర్ నీడ్స్. దట్స్ వాట్ మోసెస్ టాట్ us. 4వ వచనంలో మోషే మొరపెడతాడు. మోషే మొరపెట్టి, ప్రభువా ఈ ప్రజలకు నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. సో సిచ్యువేషన్ వాజ్ గ్రేవ్. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. 24 లక్షల మంది, 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వారు, వారియర్స్. సో ప్రభువా నన్ను చంపేస్తారు, ఎంతో కాదు కొద్ది సమయంలో నన్ను చంపేస్తారు అని మోషే కూడా భయం కలిగి దేవుని యొద్ద మొరపెడతాడు. దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు 5వ వచనంలో, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. సో చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, డెఫినెట్గా సొల్యూషన్ ఇస్తాడు. సో మోషే ప్రార్థించాడు, దేవుడు వెంటనే మోషే ప్రార్థన అన్నాడు, మోషే పెద్దలను తీసుకుని పలానా చోటకి వెళ్ళు, నీ చేతిలో కర్రను తీసుకొని వెళ్ళు, నేను అక్కడ నీకు ముందుగా నిలబడతాను, అక్కడ ఒక రాయి ఉంది, బండ ఉంది, ఆ బండను కొట్టు అన్నాడు. మోషే వెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దానికి కూడా విశ్వాసం కావాలి. బండను కొడితే నీళ్ళు రావటం ఏంటి? బండలో నీళ్ళు వస్తాయా? ఎప్పుడైనా విన్నారా? చెప్పండి, ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా చదివారా బైబిల్లో కాకుండా? వినలేదు, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి మనకి? బావిలో దొరుకుతాయి, హ్యాండ్ పంపులో దొరుకుతాయి, సముద్రంలో దొరుకుతాయి, పొలంలో దొరుకుతాయి. బట్ బండ నుండి నీళ్ళు రావటం ఏంటి? ఆ విషయం ఆ దేవుడు కనుక ఆ మాట మనకి చెప్తే మనం వెళ్తామా? ప్రభా బండ నుండి నీళ్ళు ఎట్ట వస్తాయి ప్రభా? ఎప్పుడు వినలేదు కదా, ఇది అసాధ్యం ప్రభా, నమ్మశక్యం కాదు ప్రభా అని మనం ప్రశ్న వేస్తాం. బట్ మోసెస్ బిలీవ్డ్ అండ్ వెంట్ టు ద రాక్ and he struck it with a rod. So when Moses struck the rock with the rod, then water gushed out. So అక్కడ నీటి దారలు బయటకు వచ్చేసినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో we need to have faith like Moses. మోషే వంటి విశ్వాసం కావాలి. ఎందుకంటే మనం విశ్వాసం గురించి మనం చాలా విస్తృతంగా చర్చించుకున్నాం. విశ్వాసం అన్న నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమని అదృశ్యమైనవి ఉండవనటకు రుజువైనది. అదృశ్యమైనవి ఉండవనటకు రుజువైనది. బండలో నీళ్లు ఉన్నది అదృశ్యమే కదా, అవునా కాదా? బండలో నీళ్లు ఉన్నటువంటిది అదృశ్యమే కదా. సముద్రంలో నీళ్లు కనబడతాయి, సముద్రంలో నీళ్లు కనబడతాయి, నీ పొలంలో నీళ్లు కనబడతాయి, పాండ్లో నీళ్లు కనబడతాయి, బావిలో నీళ్లు కనబడతాయి, బోర్లో నీళ్లు కనబడతాయి. బోర్ తవ్వేటప్పుడు బండలో నీళ్లు ఎక్కడ ఉన్నాయి? లేదు కదా, అదృశ్యమే కదా. అదృశ్యమైన ఉన్నవి అదృశ్యమైన ఉన్నవంతకు రుజువై ఉన్నది అనేది విశ్వాసం. ప్రియమైనటువంటి దేవుని విన్నారా, వీ హ్యావ్ టు రేస్ టు దట్ అకేషన్. అంత విశ్వాసంలోనికి మనం రావాలి. మోషే విశ్వసించి వెళ్ళి ఆ బండను కొట్టాడు, వెంటనే నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు ఎంతకాలం వచ్చినాయి తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి కదిలే వరకు ఆ బండ నుండి నీళ్లు వస్తానే ఉన్నాయి, జీవజల ధారలు వస్తూనే ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా వచ్చినటువంటి నీళ్లు త్రాగి వారు తృప్తి పొందారు, సంతోషించారు, శోధించారు, కానీ
తృప్తిపరచబడ్డారు. దేవుడు వారి శోధనను బట్టి వారిని శిక్షించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మరి మనము దేవుని అడిగి దేవుని వద్ద నుంచి పొందుకొని మనము దాన్ని తిని భుజించి త్రాగి మనం తృప్తి పొందాలి. సో మనం గమనించినట్లయితే మోషే దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? మోషే చేతిలో కర్ర ఒక విశ్వాస చేతిలో బైబిల్కు సాదృశ్యంగా ఉంది. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. మనం ఇదేనా వాక్యం చదువుతున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన ఆత్మీయ ఆకలను తీరుస్తా ఉన్నాడు, మన ఆత్మీయ దప్పికను ఆయన తీరుస్తా ఉన్నాడు. చూడండి, వాక్యం ఉన్నప్పుడు మనం ఎంతగా తృప్తి చెందుతాము, మనం ఎంతగా ఆనందిస్తాము. మనలో ఉన్న డౌట్స్ పోతాయి, మనలో ఉన్న సందేహాలు పోతాయి, మనలో ఉన్న శోధనలు పోతాయి, మనలో ఉన్న దుఃఖము, వేదన, చింత అన్నీ పోతాయి. మనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది, విశ్వాసం కలుగుతుంది. వీటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విధంగా మనం తృప్తిపరచబడతాం, మనం మరలా బలపరచబడతాం. దేవుళ్ళు మన స్త్రీలు మోతాం. ప్రియమైనటువంటి దేవుళ్ళు ఇక్కడ మోషే చేతిలో కర్ర, మోషే చేతిలో కర్ర విశ్వాస యొక్క చేతిలో బైబిల్కి సాదృశ్యంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఉంది. జీవ వాక్యాన్ని దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని భుజించు, దాన్ని త్రాగు, దాని యందు ఆనందించు అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా మరి బండ నుండి నీరు వచ్చినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి రెఫీదీంలో, మరొకటి ఇంకొక చోట మనము సంఖ్యాకాండంలో చూస్తాం. అక్కడ కూడా నీళ్లు దొరకకపోతే ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయి మరలా తిరగబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా తిరగబడతారు. ఆల్రెడీ ఒకసారి చూశారు కదా, దేవుని మహిమను చూశారు. దేవుడు బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు. ఆ బండ క్రీస్తే అని వారు క్రీస్తు నుండి వచ్చిన జీవ జలాన్ని త్రాగారు. అయినా కూడా వారు మరలా తిరగబడతా ఉన్నారు. తిరగబడినప్పుడు దేవుడు మోషేకి చెప్తాడు, మోషే నీ కర్ర తీసుకొని ఆ యొక్క రాడ్ తీసుకొని ఆ బండ యొద్దకు వెళ్ళు, నేను మరలా నుంచుంటాను. అయితే నువ్వు బండతో మాట్లాడు అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బండతో మాట్లాడుము అని అంటాడు. అయితే మోషే బండతో మాట్లాడటానికి బదులుగా ఆ బండను కొడతాడు. ఏమని కొడతాడు? ద్రోగులారా, ఎన్నిసార్లు నేను మీకు ఎలాగ చేయాలి? ఎన్నిసార్లు మీకు నేను ద్రోగులారా, నేను మీకు నీళ్లు తెప్పించాలని కోపగించుకొని దాన్ని కొడతాడు. అలాగ కొట్టినప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క బండ నుండి నీళ్ళు అయితే వస్తాయి. దేవుడు మోషేని శిక్షిస్తాడు. మోషే, నేను నిన్ను బండతో మాట్లాడమన్నాను కానీ బండతో కొట్టమనలేదు. నీళ్ళు ఇచ్చేవాడు నీవు కాదు, నీవు ఒక సాధనం మాత్రమే, నీవు ఒక మాధ్యమం మాత్రమే, నువ్వు ఒక పనిముట్టు మాత్రమే. ఎందుకు గర్వించావు, అతిశయించావని మోషేని దేవుడు శిక్షిస్తాడు. నీవు అరణ్యంలో నేను నశిస్తావు, నీవు కానానులోనికి ప్రవేశించు అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితంలో మనం అతిశయించకూడదు, గర్వించకూడదు. ఏదైనా కూడా దేవుని యొక్క కృప వల్లనే మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి మనం తొందరపడకూడదు. సో ఈ యొక్క ప్రాంతంలో వీరు దేవుని శోధించారు కనుక దేవుడు యెహోవా మన మధ్య ఉన్నాడో లేదని ఇజ్రాయేలీయులు శోధించారు కనుక దేవుడు ఆ ప్రాంతానికి 2 పేర్లు పెట్టాడు. ఒకటి మసా, రెండవది మెరీబా. మస్సా అనగా టెస్ట్, శోధించడం. మెరీబా అనగా కలహము, పోట్లాట, పారడు. వారు మోషేతో పోట్లాడారు కదా, సో దాని గురించి. సో ఈ 2 పేర్లు పెట్టాడు. ఆ విధంగా ఇజ్రాయేలీయులను దేవుడు ఆ యొక్క పరిస్థితి నుంచి కాపాడారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దీన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మనం దేవుని శోధించకూడదు, దేవుని ఎదురు తిరుగుబాటు చేయకూడదు. మన అక్కడుంటే మోషే వలె ప్రార్థించాలి. వాక్యంలో కూడా మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 4:6 దేవుడే యెహోవాను శోధింపకూడదు. సో శోధన వచ్చినప్పుడు మనం శోధింపకూడదు, ప్రార్థన చేయాలి. విశ్వాసంతో దేవుడు చెప్పిన పని చేయాలి. మోషే బండని వెళ్ళి కొట్టమంటే వెళ్ళి కొట్టాడు. మోషే డిడ్ నాట్ నో, మోషేకి అంతకుముందు అనుభవం లేదు, బండ నుండి నీళ్లు వస్తాయని తెలియదు. బట్ ఈవెన్ దెన్ మై లార్డ్ సెడ్, మై లార్డ్ కమాండెడ్, సో ఐ డూ ఇట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆ విధముగా దేవుడు ఇజ్రాయేలీయులను కాపాడాడు, వారికి సహాయం చేశాడు. సో ఆ ఆ తర్వాత మనం గమనించినట్లయితే రెండవ భాగానికి మనం వస్తాము. 17వ అధ్యాయం 2వ భాగంలో అక్కడ శత్రువులు అమాలేకీయులు అనేటువంటి వారు యుద్ధం చేయడానికి వస్తారు, ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఈ యొక్క అమాలేకీయులు అనేటువంటి వారు ఏశావు వంశస్థులు. ఏశావు ఎవరు చెప్పగలరా? యాకోబు ఏశావు అన్న యాకోబు వాళ్ళు ఉన్నారు. యాకోబు అన్న, వెరీ గుడ్. సో జ్యేష్ఠత్వాన్ని యాకోబు పొందుకుంటాడు. ఏశావు భ్రష్టుడై చిక్కుడుగాయలకు రంగుడు పోయి దేవుని శిక్షణ పొందుకుంటాడు. సో ఏశావు వంశస్థులు. సో వీరు శరీరానుసారులు. మనం యోసేపుని గురించి చూసుకునేటప్పుడు కూడా మనం చూసుకున్నాం. వారు శరీరానుసారంగా నడుచుకునేటువంటి వారు. మనము ఏశావుని గురించి చూసుకున్నాం. ఏశావు ఏం చేశాడు? దేవుని యొక్క సముఖం నుండి, సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అవునా? అంతే కదా. సో దేవుని నుంచి దూరం అయిపోతే వారు ఆత్మీయంగా జీవించగలరా? దేవుని వాగ్దానాలను పొందుకొనగలరా? దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొనగలరా? లేదు. సో ఆ విధంగా దూరం అయిపోయినటువంటి వారు మరి శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారు. వారి వృత్తి ఏంటంటే వారు దోపిడీ దొంగలు, దారి దొంగలు, క్రూయల్ పీపుల్. ఎవరినైనా వెంటబడి కొట్టి వారి దోపుడు సొమ్మును తీసుకొని వెళ్ళి జీవించాలని అలాంటి దురుద్దేశం కలిగినటువంటి వారు. సో వారు అక్కడికి వచ్చి ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఇజ్రాయేల్ ఉలిక్కిపడి దేవుని తట్టు తిరిగినప్పుడు మోషే అంటున్నాడు యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు వెళ్ళి వారితో యుద్ధం చేయి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఈ కొండ శిఖరాన్ని హోరేబు పర్వతం మీద నేను ప్రార్థన చేస్తాను. మరి వారు రెఫ్యుదీం నుంచి హోరేబుకి వచ్చారు. సో ఈ పర్వతం మీద నేను ప్రార్థన చేస్తాను, నువ్వు యుద్ధం చేయి అని అంటారు. సో ఆ విధంగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ కింద యెహోషువ తన సైన్యంతో అమాలేకుల మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. సో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇజ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. మోషే చేతులు భారమై కిందకి దించినప్పుడు ఇజ్రాయేలీయులు ఓడిపోతున్నారు. చూడండి 17వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను హోరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను తన చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. చదువు. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరములకు యుద్ధమనెను. ఇక్కడ 8వ వచనం నుంచి 16వ వచనం వరకు అమాలేకులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు జయాన్ని ఇస్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ గెలిచారు, చేతులు దించినప్పుడు ఓడిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? మోషే చేతులు బరువెక్కి చేతులు దించినప్పుడు వారు ఓడిపోయారు. సో ఇక్కడ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం చేతులెత్తి ఆకాశంను భూమిని సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని తట్టు తిరిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మొర వింటాడు. అయితే మరి మోషే
ప్రార్థనా పరుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేతులు బరువెక్కినాయి. బరువెక్కినప్పుడు ఏం చేశారు? హూరు మరియు అహరోనులు మోషేకు సహాయం చేశారు, ఆదుకున్నారు. మోషేను ఒక రాయి మీద కూర్చోబెట్టి వారిరువురు అటు ఇటు నిలబడి చెరొకళ్ళ చేతిని పై అట్లా పట్టుకొని లేపి ఉంచారు. సో అప్పుడు ఇజ్రాయేలీలు జయం పొందుకున్నారు. అక్కడ పర్వతం కింద యెహోషువ అమలేకీలను సమూలంగా నిర్మూలించి ఓడించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ వి సీ హియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసెస్ ప్రేయర్. మన జీవితాల్లో ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యము. శత్రువుని జయించాలంటే, శత్రువైన సాతాను మనం జయించాలంటే సర్వాంగ కవచం మనం ధరించుకొని ప్రార్థన మనం చేయాలి. దేవుని తట్టు తిరగాలి. విశ్వాస సహితమైన ప్రార్థన జయాన్ని అనుగ్రహించు, రోగిని స్వస్థపరచును. సో రెండవదిగా వారికి తన చేతులు బరువెక్కినప్పుడు హూరు అహరోనులు ఆయనకు సహాయం చేశారు, ఆదుకున్నారు. హూరు మిరియాము యొక్క భర్త, వారి సమీప బంధువు. సో అహరోను మోషే యొక్క అన్న. వీరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సో దట్ మీన్స్ వాట్ వి సీ హియర్, వి నీడ్ టు ప్రే టుగెదర్. దెర్ ఈస్ ఎ లీడర్ అండ్ there are other fellow brothers and sisters. There was a time that man of God need their support. They stood with him and they all together prayed. వారు మోషేకు సహాయం చేస్తూ వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. That means prayer is one that gives us victory. Number one. Number two, we have to pray individually. And number three, we have to pray corporately. We have to pray for one another in times of need. మోషేకు సహాయం అవసరమైనది, వారు సహకరించారు, చేతులు పట్టుకుని ఆయనతో కూడా ప్రార్థించారు. సో 2 are better than 1. ఆల్వేస్ రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన పరీక్ష వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, we have to share with one another and we have to pray for one another. ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు మనకు బలం చేకూరుతుంది, మనం జయాన్ని పొందుకుంటాం. కొన్నిసార్లు మనకు మించిన శోధన రావచ్చు. సో మన యొక్క ప్రార్థన మనకు ఆ బలం సరిపోకపోయినప్పుడు we need to take the help of others, fellow brothers and sisters. That's why we should have fellowship. అందుకని మనం సహవాసం కలిగి ఉండాలి. సహవాసంలో ప్రార్థన పరులు ఉంటారు. ప్రార్థన చేసేటువంటి వారితోటి మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా మనం టచ్లో ఉండాలి, కాంటాక్ట్లో ఉండాలి. వారిని మన గృహాలకు పిలవాలి, మన కాటేజ్ మీటింగ్స్ పెట్టుకోవాలి, వారు మన కొరకు ప్రార్థన చేయాలి, మనం వారి గృహాలకు వెళ్ళాలి. We have to pray together. ఇట్స్ నాట్ దట్ మనం ఆదివారం వెళ్ళి మరి వారిని మనం వెళ్ళి ఒక విజిటర్ లాగా మనం వెళ్ళి మన వరకు మనం ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకొని వచ్చి మనం సాటిస్ఫై అయిపోతే దట్ ఇస్ నాట్ సఫిషియంట్. యాక్చువల్లీ అది సరిపోదు. సో దట్ ఈస్ రిక్వైర్డ్. సో కొన్ని పరిస్థితులు, కొన్ని కుటుంబాల్లో, ముఖ్యంగా అన్ని జనుల నుండి దేవునిలోనికి వచ్చినటువంటి వారి కుటుంబాల్లో మరి ఆ ప్రార్థన పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకి సమయం ఉన్న కొలది మనము సహవాసము, సంఘ ప్రార్థనకు, లేకుంటే గురుకోడికలకు, కాలేజ్ మీటింగ్స్ అనేటువంటి పెట్టుకున్నప్పుడు we should go and join with them in prayers. We should join them in prayers. సంఘ ప్రార్థన పగలు ఉంటుంది, we have to go. Then fasting prayer నెలకోసారి లేకపోతే ప్రతి వారం పెడతారు. సో whenever we have time we have to go, because హాలిడేస్లో మీటింగ్స్ పెడతారు. we have to go and join with them. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుని యొక్క ప్రార్థన బలం అవసరం, తోటి సహోదరుల యొక్క ప్రార్థన బలం అవసరం. ఎందుకంటే మనం ఒక శరీరమై ఉన్నాం, ఒక దేహమై ఉన్నాం. దేహంలో శిరస్సు దేవుడు, ఆ దేహంలో ఒక్కొక్క అంగములై ఉన్న అవయవములమై ఉన్నాం. సో we need the coordination of all the parts of the body. కోఆపరేషన్, కోఆర్డినేషన్, హెల్ప్ అండ్ సపోర్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెయ్యి ఒక్కటే నన్ను నా పని చేసుకుంటూ పోతాను, మిగతా వాళ్ళ కోఆర్డినేషన్, సపోర్ట్ నాకు అవసరం లేదు అనటానికి లేదు. కన్ను ఒక్కటే అని అనటానికి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దీస్ ఆర్ ఆల్ డీపర్ స్పిరిచువల్ ట్రూత్స్ దట్ వీ షుడ్ నో. మనం వీటిని అర్థం చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు మనం సహవాసంలో ఉండాలి. దేవునితో సహవాసంలో, ప్రార్థనలో, సంఘముతో సహవాసంలో, ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మోషే వలె, యెహోషువ వలె, అహరోను, హూరుల వలె మనం జయం పొందుకునేటువంటి వారం ఉంటాం. సాతాన్ని జయిస్తాం, మన కుటుంబంలో వచ్చే శోధన జయిస్తాం, పరిస్థితులను జయిస్తాం, మరియు మనము
జయోత్సాహం కలిగి ఉంటాం. సో ఆ విధముగా మోషే ప్రార్థనను బట్టి, హూరు అహరోను ప్రార్థనను బట్టి కింద ఉన్నటువంటి యెహోషువ అమాలేకీయులను జయించాడు. వారికి జయం వచ్చింది. అందుకని ఆ ప్లేస్ వారు ఏం పెట్టారు? యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. నిస్సి అనగా విజయోత్సాహము, ధ్వజము అని అర్థము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే మన యొక్క విజయము, ఆయనే మన యొక్క విజయోత్సాహం, విజయధ్వని అని వాక్యం సెలవిస్తా ఉన్నది. సో మోషే ఒక నాయకుడు. మోషే ఏం చేశాడంటే, మరి తన తరువాత యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు దేవుని యొక్క చిత్తముగా. దేవుడే చెప్తాడు, మోషే నీ తర్వాత యెహోషువ నాయకుడిగా నిలబెట్టు అని చెప్తాడు. యెహోషువ సేనాధిపతి, మోషే నాయకుడు, ప్రవక్త, దేవుడి చేత అభిషేకించబడినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధముగా దేవుడు ఇశ్రాయేలుకు జయాన్ని అనుగ్రహించాడు. యెహోవా నిస్సి అనగా ధ్వజము, విజయోత్సాహము, పాత స్వభావాన్ని లయం చేసేటువంటిది. అమాలేకీయులు శరీరాన్ని నశింపు చేసేటువంటి, శరీరం దాని ఇచ్చలంతా కూడా సిలువ వేసి ఉన్నారని మరి మనము కృత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూస్తాం. సో అలాగనే ఇక్కడ శరీర క్రియలను లయపరిచేటువంటిది యెహోవా నిస్సి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించాడు మరియు యెహోషువకు విశ్రాంతిని కలుగు చేశాడు. సో విల్ గో టు నెక్స్ట్. మరి 18వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే 18వ అధ్యాయంలో మోషే యొక్క మామ అయినటువంటి ఇత్రో, ఆయన ఎవరు? ఇత్రో ఎవరు? ఏ దేశీయుడు? ఎవరైనా చెప్పగలరా? మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్న తర్వాత తన ఇజ్రాయేల్ ప్రజలను చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ఐగుప్తుడు ఇజ్రాయేల్తో పోట్లాడుతూ ఉంటే ఎవరు చూడకుండా ఉన్నప్పుడు ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెడతాడు. ఆ విషయము రాజుకు తెలుస్తుంది. ఫరో రాజుకు తెలిసి మోషేని చంప చూసినప్పుడు మోషే పారిపోతాడు. ఎక్కడ పారిపోతాడు? వాళ్ళ మేనమామ హిత్రో దగ్గరికి వెళ్ళిపోతాడు. మిరియం అక్క ఈ దేశానికి వెళ్తాడు. ఏప్రిల్ మిద్యాను దేశానికి జ్ఞాపకం ఉంచుకోనండి. సో మీరు ఎప్పటికప్పుడు మనం చదువుకునే లేఖన భాగాలు, తర్వాత మన యొక్క నేర్చుకునే లెసన్స్ మీరు ఆ నెక్స్ట్ క్లాస్లో అధ్యాయాలు, తర్వాత ఈ పవర్ పాయింట్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకు బాగా గుర్తుంటాయి. సో మిద్యాను దేశానికి వెళ్తాడు. మిద్యానీయులు ఎవరనంటే అబ్రహాం సంతానమే వారు కూడా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడికి వెళ్ళి ఆయన కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత ఆయన మామ అవుతాడు. సో ఆ విధంగా వారు ఇత్రోకు సమాచారం అందుతుంది. మోషే హోరేబు పర్వతం దగ్గరకు వచ్చాడు ఇజ్రాయేలుని తీసుకుని అని అన్నప్పుడు ఇత్రో మోషే యొక్క భార్య అయినటువంటి సిప్పోరాను తన ఇద్దరు కుమారులను తీసుకొని మోషే ఇద్దరు కుమారులను తీసుకొని ఆయన కలవడానికి వస్తారు. ఆయన కలవడానికి వచ్చినప్పుడు వారు ఆయన చెప్తారు, ఇట్లా వచ్చారు, సో వచ్చారని చెప్పినప్పుడు ఆయన కలుస్తారు. కలిసినప్పుడు మోషే వచ్చి ఆయన తన గుడారం తీసుకొని యోగక్షేమంగా వారు మాట్లాడుతుంటారు. మోషేకి ఇద్దరు కుమారులు, ఒక అతని పేరు గెర్షోము, అనగా అన్ని దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకరిని గెర్షోము అని పేరు పెట్టాడు. రెండవ కుమారుని పేరు ఎలియాజర్. ఆయనకి ఎలియాజర్ ఎందుకు పేరు పెట్టాడంటే నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించిన అనుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు. సో వారిని తీసుకుని వచ్చినప్పుడు ఇత్రో అని ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మరి ఆయన గుడారంలో తీసుకెళ్లి యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత మోషే ఇత్రోకి వివరిస్తాడు, దేవాతి దేవుడు ఎలాగో ఐగుప్తులో 10 తెగుళ్ళను తీసుకొచ్చి అద్భుత కార్యాలు ఇచ్చేసి ఇజ్రాయేలీలను విడిపించాడు. పస్కా పండుగ ద్వారా ఎలాగో విడిపించాడో, ఎర్ర సముద్రం ఎలాగో పాయలు చేశాడో, మరి మారాను
చేదైన నీరును మధురమైన జలంగా మార్చాడు. మన్నాని ఇచ్చాడు, పూరీలను మాంసాహారంగా ఇచ్చాడు. రెఫీదీంలో ఎలాగైతే మరి బండ నుండి మధురమైన జలాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన చెప్పినప్పుడు మోషే మామ సంతోషించి ఆనందించి మరి ఆయన కూడా ఒక బలిపీఠమైన బలిని అర్పించి మోషేతోను ఇజ్రాయేల్ పెద్దలతోనూ ఒక విందు ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మోషే యథాతథంగా ఇజ్రాయేలుకు న్యాయం తీర్చడానికే మరుసటి రోజు వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఇత్రో చూస్తాడు, ఎంతసేపటికి రాడు మోషే అని ఆలోచించిన మోషే దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మోషే చెప్తాడు, వీరికి నేను తీర్పు తీరుస్తా ఉన్నాను, ఇది ఉదయం నుంచి రాత్రి సాయంత్రకాలం వరకు అవుతుంది అని అంటాడు. అప్పుడు ఇత్రో మా అల్లుడైనటువంటి మోషేకు ఒక సలహా ఇస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఇత్రో సంపూర్ణంగా ఆత్మీయపరుడు కాదు, కానీ మరి కాస్త కోస్త భక్తిభావం కలిగిన వాడు. మోషే దేవుని చేత ఏర్పరచబడినటువంటి అభిషిక్తుడైన దాసుడు. మోషే మండుచున్న అగ్ని పదుల నుండి దేవుని యొక్క బలమును పరిశుద్ధాత్మను పొందుకొని రూపాంతరం చెందినటువంటి వ్యక్తి, యాజకుడు, ఆయన ఒక నాయకుడు, ఒక ప్రవక్త. సో అప్పుడు ఒక సలహా ఇస్తాడు. ఏం సలహా ఇస్తాడంటే ఇత్రో ఒక సలహా ఇస్తాడు. చూడండి 18వ అధ్యాయము 17 వచనం, 17, 18, 19 వచనాలు చదవండి. అందుకు మోషే మామ అతనితో, నువ్వు చేయుచున్న పని మంచిది కాదు. నువ్వును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మికిలి భారము, అది నువ్వు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండెను. ప్రజల పక్షమున నువ్వు దేవుని సుఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి కలిగి లంచగుండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 70 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయమును తీర్చవలను. అయితే గొప్ప వాద్యములన్నిటినీ నీ యొద్దకు తేవలను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసినడలా నువ్వు సులువుగా ఉండును. దేవుడు ఇలాగ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా నువ్వు సెలవిచ్చినట్లా నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ చోట్లకు సమాధానంగా వెలుదురని చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సలహా ఇస్తా ఉన్నాడు, ఆలోచన చెప్తా ఉన్నాడు, ఇలా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే, అరే నా అల్లుడైనటువంటి మోషే 24 గంటలు మరి ఎక్కువ సమయము ప్రజలతోనే ఉంటున్నాడు, తన కుటుంబంతో ఉండలేదు, నలిగిపోతాడేమో అని చింత కలిగి ఆయన ఒక మానవ సలహాను ఆయన ఇచ్చాడు. అయితే మరి ఇది దేవునికి ఇష్టమైన ఎడలా, దేవుడు ఇలాగ చేయటప్పుడు నీకు సెలవిచ్చిన ఎడలా చేయమని చెప్తాడు. అప్పుడు మోషే వెంటనే దాన్ని అలాగ చేస్తాడు. మోషేకి ఏం చెప్తాడంటే, నీవు ప్రజల వ్యాజ్యములను దేవుని యొద్దకు తీసుకెళ్ళు, తర్వాత ప్రజలకు వాక్యమును బోధించు, తర్వాత పెద్ద పెద్ద వ్యాజ్యాలను నువ్వు తీర్చు. అయితే చిన్న చిన్న వ్యాజ్యాలు తీర్చడానికి కొంతమందిని నియమించు. వారు మరి 1000 మంది మీద ఒకరిని, 100 మంది మీద, 50 మంది మీద, 10 మంది మీద ఒకరిని నియమించు అని చెప్తాడు. నువ్వైతే ధర్మశాస్త్రాన్ని బోధించు, వారికి మరి మధ్యస్థంగా ఉండు, దేవునికి ప్రజలకు మధ్యస్థంగా ఉండు అని చెప్తాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే అలాగనే చేస్తాడు, అలాగే చేసి నియమిస్తాడు. నియమించినప్పుడు మరి మోషే యొక్క భారం ఏమి తగ్గదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సంఖ్యాకాండంలో మరి మోషే ఒక మాట అంటాడు, ప్రభా నేను ఈ భారం మోయలేను. దేవుడిని అడుగుతాడు.
దేవుడిని అడిగినప్పుడు నువ్వు నన్ను చంపేయి, నువ్వు నన్ను తీసుకెళ్ళిపో, లేకపోతే ఇంకెవరినైనా పెట్టు, నేను మాత్రమే ఈ భారం మోయలేనని చెప్పినప్పుడు దేవుడు 70 మందిని నియమించమని చెప్పి వారికి వేరొక ఆత్మని ఇస్తారు, పరిశుద్ధ ఆత్మను వారికి అనుగ్రహిస్తారు. అప్పుడు దేవుడు వారు ఆ 70 మంది కూడా ఆత్మీయ పరులు అవుతారు, వాళ్ళు కూడా పని చేస్తారు. అప్పుడు మోసే భారం తగ్గుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాట్ ఐ వుడ్ లైక్ టు సే హియర్ అండ్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ దీస్ 2 ఇన్స్టెన్సెస్, 2 సందర్భాలు. ఒకటి, ఇత్రో తన మామ అయినటువంటి ఇత్రో సలహా చెప్పటము, ఆలోచన చెప్పటము. రెండవది, దేవుడు స్వయంగా మోషేకు సలహా చెప్పటం, ఆలోచన చెప్పటం. ఇది శరీరానుసారమైనటువంటి ఆలోచన ఇత్రో చెప్పినది, మరి దేవుడు చెప్పిందేమో ఆత్మానుసారమైనటువంటి ఆలోచన. కాబట్టి ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు, ఒక మనిషి దగ్గర మనం సలహా తీసుకున్నా కూడా మనం దేవుని వద్ద కనిపెట్టేది కరెక్ట్ అయిందో కాదో తెలుసుకుని దాన్ని చేయాలి. సో మోషే యొక్క ఇత్రో యొక్క సలహాను వెంటనే పాటించాడు, అయినా కూడా మోషే భారం తగ్గలేదు, ఆయన యొక్క శ్రమ తగ్గలేదు, ఆయన నలిగిపోతా ఉన్నాడు. ఏమైనటువంటి దేవుని వల్ల దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. So we should take the counsel from the godly people. Once we take, and we should also confirm with the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి, మరి ఆ తర్వాత మనం దాన్ని చేయాలి. సో అయితే దేవాది దేవుడే మోషేకు గైడెన్స్ ఇచ్చి 70 మంది నాయకులను నియమించినప్పుడు, ఎల్డర్స్ నియమించినప్పుడు మోషే భారం తగ్గిపోయింది. ఏమైనటువంటి దేవుడు ఎనీథింగ్ వీ షుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్, బికాస్ ఆ 70 మందికి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు, మరి జ్ఞానం కలిగి నడుచుకుంది. సో దిస్ ఇస్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ దీస్ 2 chapters. With this we complete the part 2. So what we learn from this, we should never ever test God like what Israel did. We should pray to God like Moses. Number 1. Number 2, మనము ఒకరికొకరు ప్రార్థన సహాయం చేసుకోవలసి ఉన్నది. మోషే, అహరోన్లు, హూరు, యెహోషువలు ప్రార్థన సహాయం చేసుకున్నారు, అమాలేకీల మీద జయం పొందారు. So it should be a teamwork. The third thing, that while appointing the elders or the leaders or judges, we should take care. మనం సామర్థ్యం కలిగిన వారిని ఎన్నుకోవాలి, దేవుని కలిగిన వారిని, సత్యం అనుసరించి నడుచుకునే వారిని, లంచగొండులు కాకుండా ఉన్నటువంటి వారిని మనము ఎన్నుకోవాలి. అది 21వ వచనంలో ఉంటది. మరియు నీవు నీ ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొనుము అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే మాట మన అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో కూడా, మరి అపోస్తులు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మరి అనేక మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు, శిష్యులందరూ కూడా అటు వాక్యం బోధించే విషయంలోనూ, ఇటు ఈ యొక్క భోజనాలు పంచిపెట్టే విషయంలో బిజీ అయిపోతూ వాక్య పరిచయం తగ్గిపోతున్నప్పుడు అపోస్తులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు, ఒక కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారు ఏం చేద్దాం మనము అని ఆలోచించినప్పుడు వారు ఒక నిర్ణయానికి వస్తారు. మనలో యోగ్యులను, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిని మనం కొంతమందిని ఎన్నుకుందాం. వారిని ఎన్నుకొని వారిని యొక్క స్టోర్ వరకు భోజనాలు పంచటము, చర్చిలో ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్ని వారికి అప్పగిద్దాం. మనమైతే దేవుని వాక్యమును బోధించే విషయంలోను, ప్రార్థన చేసే విషయంలోను, పరిచర్య చేసే విషయంలోను మనము ఉందాం అని చెప్తారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించడం అని ఆహారం పంచిపెట్టు యుక్తం కాదు. కాబట్టి సోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి. రిమెంబర్ ఆల్వేస్, యూ షుడ్ search for good leaders. You should search for godly people. You should search for the men of truth, worthy, able men. లంచగొండలు కాకుండా ఉండేటువంటి వారిని, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని వారిని మనం ఎన్నుకోవాలి. ఏమైనటువంటి నెవర్ ఎవర్ కాంప్రమైజ్. When you choose your co-workers, when you choose your fellow brothers to serve God, you should look for these things. If they are not in that position, you encourage them to come to raise to the occasion. ఆ విధంగా వారు రావడానికి వారి కొరకు ప్రార్థించండి. అప్పుడు వారు ఆ విధంగా తయారవుతారు.
వారికి వాక్యం వారు కూడా పరిచయంలో సహకారిగా ఉంటారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి లెర్న్ from these two chapters in the book of Exodus. With this, we complete redemption. విమోచన గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాం. సో బాండేజ్ అయిపోయింది, బానిసత్వము విమోచన అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రత్యేక రెవల్యూషన్ గురించి నేర్చుకుంటాం. 19వ వచనం నుంచి 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు 6 విషయాలు ఉన్నాయి. వీటి గురించి మనము నెక్స్ట్ సబ్సిక్వెంట్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. సో దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా గొప్ప దేవా, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, మీకు వందనాలు దేవా. నిర్గమకాండము 17-18 అధ్యాయంలో విమోచన గురించి నేర్చుకుంటూ వస్తున్నాం ప్రభా. రెఫీదీంలో ఇజ్రాయేల్ ప్రజలకు నీళ్లు లేనప్పుడు ప్రభా, క్రీస్తు అనే బండ నుండి జలాన్ని వారికి అనుగ్రహించి వారిని తృప్తిపరిచి వారి దాహాన్ని తీర్చిన దేవుడు, నీకు వందనాలు. బండ క్రీస్తు, వాక్యము నీరు వాక్యమని ప్రభా, మోషే చేతిలో కర్ర బైబిల్ గ్రంథమని మీరు సెలవిస్తూ వచ్చారు. మీకు వందనాలు ప్రభా. మేము మిమ్మల్ని శోధించకుండా ఉండడానికి సాయం చేయము. మీరు మా కొరకు మంచి తలంపులను, క్షేమకరమైన తలంపులను, సమాధానకరమైన ఉద్దేశం కలిగి ఉన్నారని మేము నమ్మడానికి సాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. తర్వాత ప్రార్థనలో కూడా మేము ఒకరికొకరు సాయం చేసుకుంటానికి సాయం చేయండి. వ్యక్తిగత ప్రార్థనలో బలంగా ఉండడానికి, కార్పొరేట్ ప్రార్థనలో ప్రేయర్స్లో కూడా మేము బలంగా ఉండడానికి సాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయనా. నీకు స్తుతులు. ఇజ్రాయేల్ జయాన్ని పొందుకున్నారు, అమలేకులు మేము జయాన్ని పొందుకున్నారు. అలాగనే మేము కూడా పొందుకుంటానికి సాయం చేయండి దేవా. అదేవిధంగా మేము కూడికలకు రెగ్యులర్గా అటెండ్ అవ్వడానికి సాయం చేయండి. సహవాసంలో వెనకబడిపోకుండా సాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు నాయనా. నిన్ను స్తుతిస్తున్నాం. అదేవిధంగా ప్రభా నాయనా, మరి నాయకులను ఎన్నుకునే విషయంలో కూడా, సంఘంలో పరిచయం చేసేటువంటి వారిని ఎన్నుకునే విషయంలో కూడా పరిశుద్ధాత్మతోనూ భక్తితోనూ మరి నీతి న్యాయంలో కలిగి నడుచుకునేటువంటి వారిని, సామర్థ్యం కలిగిన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని ఎన్నుకోవడానికి సాయం చేయండి. మేము కూడా అలాగ ఉండడానికి సాయం చేయండి దేవా. మీకు వందనాలు. కూడి వచ్చిన మా పిల్లలందరినీ దీవించము. ఆశతో వచ్చి ఉన్నారు, మీ వాక్యం ద్వారా తృప్తిపరిచారని విశ్వసిస్తున్నాం. ఆ పాత్ర నైకు నలుపునే నాకు కూడా మీరు కృప నడిపించింది, అందుకు స్తోత్రాలు. ఇదే మంత్రి మీరు ఆశీర్వదించము ప్రభా. మీరు కృప చూపించు, మా పిల్లలందరినీ బహుగా ఆశీర్వదించమని, వారికి తోడేయండి. మన వారి ఉద్యోగంలో, వారి కుటుంబంలో కూడా సాయం చేయమని, ఆత్మీయంగా బలపరచమని, మీ నామను మహిమపరచుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.